మీ పేరు? నా పేరు వీరా అండి. ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇక్కడే లోకల్‌లోనే ఉంటాను. ఓకే. అంటే గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటున్నారా? అవునండి. గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయితున్నాను. సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టారుగా మెయిన్స్ మేధోమథనం అని చెప్పేసి ఎలా అవునండి. అనిపించింది ప్రోగ్రామ్ పెట్టి? ఈ ఇనిషియేషన్ అనేది చాలా మంచిగుంది. అంటే ఫ్యూచర్‌లో గానీ, లేదంటే గానీ ఇప్పుడు ప్రెజెంట్ జరిగే ఎగ్జామినేషన్స్‌కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని తర్వాత సిలబస్ కమిటీ ఎలా ఆలోచిస్తుంది, ప్రిపరేషన్‌లో ఎలాంటి మెళకువలు నేర్చుకోవాలి, దాని తర్వాత వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడానికి మనకి బయట ఎక్కడ అంత రిసోర్సెస్ లేవు. సో దట్ ఈ ప్రోగ్రామ్ నుండి మనం ఏందంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏంటి, వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అను మనం మార్క్స్ స్కోర్ చేసుకొని సర్వీసెస్‌లోకి గెట్ ఇన్ అవ్వడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. గుడ్ ఇనిషియేషన్ ఫ్రమ్ కేపీ సార్. ఇప్పుడు అంటే ఎంతవరకు యూజ్ అవుతుంది? గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఎంతవరకు యూజ్ అవుతుంది? వాళ్ళు క్రాక్ చేయడానికి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి? అల్టిమేట్‌లీ ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎగ్జామినేషన్‌లో ఎలా ప్రెజెంట్ చేయాలి, వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనే దాని మీదే ఫోకస్ చేసుకుంటూ ప్రిపరేషన్‌ని చేస్తూ ఉంటాం. సో దట్ ఈ ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్‌లీ మనకు చాలా వరకు యూజ్ అవుతుంది. మనం మన మార్క్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది. మీ పేరు? నా పేరు శ్రీనివాసులు. ఓకే. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారా? నేను గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నా. ఓకే. సో ఈ ఈ ప్రోగ్రామ్ మాకు అంటే దీనిలో కమిటీ మెంబర్స్ ఉన్నారు, సిలబస్ కమిటీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ అలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ అవుతుంది ప్రిపరేషన్కి. అంటే ఇలా ఎట్లా అంటే ప్లాన్ చేసుకోవాలో ప్రిపరేషన్ అనేది చాలా మాకు ఉపయోగపడుతుంది అంటే ఇలాంటి ప్రోగ్రాము. సో ఇక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కేపీ సార్కి ధన్యవాదాలు. మీ పేరు భయ్యా? నా పేరు సాగర్ అన్న. సాగర్. మీరెక్కడి నుండి? నేను నల్లగొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే. మీరు ఈ ప్రోగ్రామ్‌కి వచ్చారు కదా! ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ప్రోగ్రామ్ ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా! దీనివల్ల అంటే ఎంతవరకు యూజ్‌ఫుల్ ఉంటుంది ఒక గ్రూప్ 1 అభ్యర్థి? నిజంగా ఈ ప్రోగ్రామ్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఏందంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేటోళ్ళందరూ నిరుపేద విద్యార్థులు ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే మాకు ఇంతకుముందు మేము గ్రూప్ 2కి, గ్రూప్ 3కి దానికోసం ప్రిపేర్ అయినాం. కానీ గ్రూప్ 1కి ఇప్పుడు క్వాలిఫై కావడం వల్ల మాకు ప్రత్యేకంగా అవగాహన లేదు. ఈ ప్రోగ్రామ్ వల్ల మాకు చాలా యూస్ఫుల్ అయింది. ఇంకేందంటే క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఎలా ఫ్రేమ్ చేయాలి, షార్ట్ టైంలో ఎలా ప్రిపేర్ కావాలి, ఇప్పుడు మాకు ఎగ్జామ్ ఇంకా అక్టోబర్లో ఉంది కాబట్టి ఈ 50 డేస్లో ఎలా ప్రిపేర్ కావాలి, మన సారు గడపతి సత్యనారాయణ సారు, కృష్ణప్రదేశ్ సారు చాలా మంచిగా మాకు చక్కగా వివరించారు కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకేంటంటే ఇది చాలా ఉపయోగకరమైన స్టూడెంట్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. మీ పేరు? రాజేంద్ర ప్రసాద్. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారా? అవును. అంటే ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? అంటే ఏ రకంగా ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఒక ప్రాక్టికల్ డౌట్స్ ఉంటాయి నార్మల్గా ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులకి. అంటే ఆల్రెడీ రాసిన వాళ్ళు కాకుండా కొత్తగా రాసే వాళ్ళకి అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం అన్ని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, ఫస్ట్ 3 అవర్స్లో మనం ఎలా మెయింటైన్ చేయాలి, అదే పేపర్ ఎవాల్యుయేషన్లో లేకపోతే ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా, అంటే మనకి అందరికీ ఒక పార్షియాలిటీ ఏమైనా చూపిస్తారా, ఇలాంటి డౌట్స్ ప్రాక్టికల్ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది. అండ్ నెంబర్ 2 మన మెటీరియల్ కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి, అంటే మనం చదివేటట్టు ప్రీ డిఫైన్డ్గా ప్రిపేర్ అయిన నోట్స్ ఏమైనా ఫాలో అవ్వాలా లేకపోతే మనం ఓన్గా తీసుకోవాలా అనే క్వశ్చన్స్ కూడా డౌట్స్ క్లారిఫై అయినాయి. అండ్ మేజర్లీ సిలబస్ కమిటీలో ఉన్న మెంబర్స్ చెప్పడం వల్ల మనకు ప్రాక్టికల్గా ఓకే ఇది మనకు ఇలా ఉంటుంది ఎలా ఐడియా. ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ బాగా డిస్కస్ చేసినారు. ప్రోగ్రామ్ ఈజ్ నైస్. అంటే ఎలాంటి టిప్స్ ఇచ్చారు? ఇప్పుడు ఇవాళ ఇద్దరు వచ్చారు చీఫ్ గెస్ట్గా వచ్చి చెప్పారు. టీఎస్పిఎస్ టీజీపీఎస్ గతంలో ఉన్న కమిటీ మెంబర్స్ అంటే ఎలాంటి టిప్స్ ఇచ్చారు? యాజ్ అ సెడ్ అదే మనం ఎలా ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి, మనం గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళి ఆన్సర్ రాస్తే మార్కులు పడతాయా, లేకపోతే మన అప్రోచ్ ఎలా ఉండాలి, మన అనలిటికల్ ఆన్సర్లో కూడా మనం ఎలా అంటే థియరీగా ఒక రాసుకుంటూ వెళ్తే బెటరా లేకపోతే సైడ్ రీడింగ్స్ పెట్టాలా, లేకపోతే ఎన్ని వర్డ్స్లో మనం ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, మళ్ళీ అంటే వారి బుక్స్ చదువుతాం కాబట్టి ప్రాక్టికల్ ఇప్పుడు సత్యనారాయణ సార్ బుక్స్ చదువుతున్నాను నేను. సో వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి చెప్పడం వల్ల ఇంకొంచెం నీట్గా డెప్త్గా అర్థమైంది. థ్యాంక్ యూ అండి. అంటే ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల ఇది గ్రూప్ 1 అభ్యర్థులకి అంటే ఏ రకంగా హెల్ప్ అవుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే కృష్ణప్రదీప్ సార్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాము ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో మనకి 2 సార్లు లోపల ఎక్స్ప్లెయిన్ చేసిల్లో అలాంటి నాలెడ్జ్ అనేది మనకు బయట దొరకట్లేదు. ఫస్ట్ థింగ్ బయట ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఉన్నారో స్టూడెంట్స్ని మిస్గైడ్ చేయడం, వాళ్ళు మెటీరియల్ మాత్రమే అమ్ముకోవడానికి ట్రై చేయడం, వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న కోర్సెస్ని ఆఫర్ చేయడం అది మాత్రమే చేస్తున్నారు.
బట్ ఇక్కడ మనకు చెప్పిన ప్రొఫెసర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ యాక్చువల్గా అసలు టీఎస్పిఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఏం జరుగుతుంది అంటే ఒక స్టూడెంట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక స్టూడెంట్ ఆ గ్రూప్ 1 పోస్ట్కి అర్హుడా కాదా అనేది ఏ విషయాలు అయితే అది తీసుకుంటుందో దాన్ని మాత్రమే ఒక స్టూడెంట్కి అవసరమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది బయట మార్కెట్లో ఎక్కడ దొరకలేదు. ప్రజెంట్ అయితే మనకి ఈరోజు మనకి జరిగిన వరకు అయితే కోదండరామ్ సార్ రాలేదు, మేబీ రేపు వస్తాడేమో కోదండరామ్ సార్. ఆ సార్ వల్ల కూడా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా థ్యాంక్స్ ఇది మాకు అందించినందుకు కేపీ సార్కి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిజ్. బై మీ పేరు? రియాజ్. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాం. ఈ ప్రోగ్రామ్ పెట్టారు మెయిన్ ఎస్పెషల్లీ మెయిన్స్ మేధోమదనం అని చెప్పేసి 21st సెంచరీ వాళ్ళు. ఎలా అనిపించింది అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ గ్రూప్ 1 అభ్యర్థులకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ చెప్పిన వక్తల్లో సార్ అడప సత్యనారాయణ గారు అండ్ ధ్యాన సత్యనారాయణ గారు మాట్లాడారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని మనకు ఏమంటారు ఎగ్జామ్ మీద కొన్ని అపోహలు అవి ఉంటాయి, వాటిని చాలా చక్కగా వాళ్ళు వివరించారు. అసలు ఎలాంటి అపోహలు ఉంటాయి, అసలు ఎగ్జామినర్ అభ్యర్థి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు. మన ఇదేదో అకాడమిక్ ఎగ్జామ్ కాదు కదా, ఏదో క్వశ్చన్ అడిగాడు పేపర్లు నింపుకుంటూ పోవడం. సో అభ్యర్థి నుండి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చాలా చక్కగా చెప్పారు, టు ద పాయింట్. సో మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, మీరు ఏం రాయాలి, సో దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దాని గురించి చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకు చాలా హెల్ప్ఫుల్ ఆస్పిరెంట్స్కి అండ్ ఇలాంటి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం జరుగుతుంది తెలంగాణలో, సో మనకు కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ లేదు, అంటే ఇంతకుముందు జరగలేదు కాబట్టి. సో క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళు ఎలాగో మెంబర్స్ ఆఫ్ ద సిలబస్ కమిటీ కాబట్టి వాళ్ళు మాకు చాలా చక్కగా వివరించారు. అండ్ ఇది ప్రొవైడ్ చేసిన మన కేపీ సార్ కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సార్. आपका तौसीफ है मेरा नाम, एज ही सेड सेम थिंग. కైసా యూజ్ హువా ఐసా ప్రోగ్రామ్స్ అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అభ్యర్థులకి గ్రూప్ 1 అభ్యర్థులకి ఏ రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది? ఇది తెలంగాణలో మొదటిసారి జరుగుతుంది కాబట్టి కొత్త సిలబస్ ఉంది. సిలబస్ పై అవగాహన రావటం, తర్వాత ప్రశ్నపత్రం ప్రకారం మనం ఆన్సర్ చేయటం, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ సత్యనారాయణ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కొన్ని ఇంకా మిస్లేనియస్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో, మనకు టైం ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది అవన్నీ రేపు నాకు తెలిసి చక్రపాణి సార్ చెప్తుండొచ్చు. సో అంటే ఎలాంటి టిప్స్ ఇచ్చారు అంటే అభ్యర్థులు క్రాక్ చేయడానికి ఎలాంటి టిప్స్ అనేవి? అదే చాలా బ్రెవిటీగా రాయాలి ఆన్సర్. మనం ఉన్న టైంలో ఒకటి లెంతీగా రాసి ఒకటి చిన్నగా రాయకుండా బ్రెవిటీగా అన్ని కాన్సెప్ట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ, ఇందాక మన కేపీ సార్ కూడా చెప్పారు, ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ ఉండి అన్నిటినీ మనం ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఆన్సర్ రాయగలగాలి. రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి, ఎడ్జ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి, అనలిటికల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్పారు.